పంచదార్లలో అక్రమ గ్రావెల్ తవ్వకాలు వెంటనే నిలిపివేయాలి. కర్ణం ధర్మశ్రీ బొడ్డెడ ప్రసాద్. పంచదార్లలో జరుగుతున్న అక్రమ గ్రావెల్ తవ్వకాలను తక్షణమే నిలిపివేయాలని వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కర్ణం ధర్మశ్రీ, వైసీపీ జిల్లా ఇన్ఛార్జ్ బొడ్డెడ ప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాంబిల్లి మండలం వెంకటాపురం గ్రామంలో నియోజకవర్గ స్థాయిలో చేపట్టిన వైసీపీ రిలే నిరాహార దీక్షలో వారు పాల్గొని మాట్లాడారు. అధికంగా జరుగుతున్న గ్రావెల్ తవ్వకాల వల్ల చారిత్రాత్మక, ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగిన ఉమా ధర్మలింగేశ్వర స్వామి ఆలయం పరిసరాలతో పాటు పవిత్ర పంచదారులకు తీవ్ర ముప్పు ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పంచదారులను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా సాగుతున్న అక్రమ మైనింగ్ ను ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం స్పందించకపోతే ప్రజలతో కలిసి మరింత ఉధృతంగా ధర్మ పోరాటం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని రిలే నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపారు. పవిత్ర పుణ్యక్షేత్రం అయినటువంటి పంచదారుల కొండని ఈ ప్రాంత రాబందులు, ప్రజా ప్రతినిధులుగా చెప్తున్నటువంటి రాబందులు, స్థానిక శాసనసభ్యుడు, స్థానిక అనకాపల్లి ఎంపీ వాళ్ళ కంపెనీలకి లీజు అడ్డగోలుగా రాయించుకొని ఇక్కడ క్వారీని రోజుకి 300 నుంచి 400 లారీలు మొత్తం గ్రావెల్ని బయటకు అమ్ముకుంటూ కోట్లు కుమ్మరించుకుంటూ కోట్లన్నీ కూడా మిక్కుతూ ఈ ప్రాంతాన్ని, ఈ పర్యావరణ ప్రాంతాన్ని, ఈ పుణ్యగిరి అయినటువంటి ఫలిగిరి పంచదారుల కొండని ఈ బుగ్గుపాలు చేసి కొండని పిండి చేస్తున్నారు. ఈ పిండి చేస్తున్నటువంటి దుర్మార్గులను వెంటనే దీన్ని సహకరించినటువంటి అధికారులపై చర్య తీసుకోవాలని, ఈ కొండను కాపాడాలని, దానికోసం రిలే నిరాహార దీక్షలు ఈ రాంబిల్లి మండలంలో ఉన్నటువంటి ప్రజానీకం ఈరోజు పెద్ద ఎత్తున రిలే నిరాహార దీక్షలు జరుగుతున్నాయి. ఈ 2-3 రోజుల దీక్షల తర్వాత మళ్ళీ ఇక్కడ పాదయాత్ర ప్రారంభించడం జరుగుతుంది. అదొక 2 రోజులు. అప్పటికి లీజులు రద్దు చేయకపోతే ఎవరికైతే రిత్విక్ కన్స్ట్రక్షన్ కంపెనీ అనేది స్థానిక ఎంపీ అయినటువంటి సీఎం రమేష్ తాలూకా కంపెనీ అది, అలాగే ఇక్కడ ఉన్నటువంటి వై శ్రీనివాస్ లక్ష్మీ నరసింహ కంపెనీ, ఈ ఎమ్మెల్యే బినాబీ కంపెనీ, ఈ కంపెనీని కూడా లీజుని రద్దు చేసి తక్షణమే ఈ ప్రాంతాన్ని కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, ఇక్కడ పెద్దలుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు కానీ, లోకేష్ కానీ సనాతన ధర్మాన్ని డప్పు పట్టుకొని ఊరేగుతున్నటువంటి, రకరకాల వ్యాసం వేస్తున్నటువంటి ఈ జనసేన అధ్యక్షుడు కానీ తక్షణమే దీనిపై స్పందించి మా ప్రాంతాన్ని, మా పంచదారుల కొండని కాపాడాలని మీడియా ద్వారా డిమాండ్ చేస్తున్నాం. రద్దు చేయాలి. పంచదారుల కొండ లీజును రద్దు చేయాలి. పంచదారుల కొండని లీజు రద్దు చేయాలి. పంచదారుల కొండ లీజు. కూటమి ప్రభుత్వంలో ఇక్కడ ఉన్న పార్లమెంట్ సభ్యుడి సహకారంతో శాసనసభ్యులు ఈ ప్రాంతాన్ని ఏ రకంగా పరిపాలిస్తున్నారని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. వీళ్ళని ప్రజాసేవ చేయడానికి ప్రజలు ఓట్లేస్తే ప్రజా సంపదని, దేవుడి మాన్యాల్ని, దేవుడి కొండల్ని 150 మీటర్ల లోతులో గ్రావెల్ తవ్వడమే కాకుండా ఈ పక్కనే కాలనీ ఉందని కూడా ఇంగిజ్ఞానం కూడా లేదు. వీళ్ళకి బుద్ధి బుర్ర ఉందా? ఇటువంటి పనికి వారిని మనం ప్రజాప్రతిగా ఎన్నుకున్నామని చెప్పి సిగ్గుపడాలి ప్రజలు. ఈరోజు పర్యావరణ మంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఫారెస్ట్ మినిస్టరు, పర్యావరణ శాఖ ఆయన కంట్రోల్లో ఉంది. ఈ నియోజకవర్గం శాసనసభ్యుడు, ఈ నియోజకవర్గం జనసేన పార్టీ సంబంధించిన శాసనసభ్యుడు, ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుడు, బీజేపీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యుడు, హిందూ ధర్మాన్ని కాపాడుతున్నటువంటి బీజేపీ పెద్దలు దీని మీద స్పందించాలి. నిజంగా హిందూ ధర్మం మీద కానీ, హిందువుల మనోభావాల మీద కానీ మీకు గౌరవం ఉంటే, నిజమైన సనాతనవాది పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ దేవాలయాలకు సంబంధించిన కొండల్ని ఏ రకంగా దోచుకుంటున్నారో మీ కళ్ళ ముందు చూపిస్తున్నాం. అయితే ఇప్పుడు స్పందించండి. మీలో నిజంగా ప్రజాస్వామ్య విలువలు ఏమైనా ఉంటే, ఈ ప్రజలు మమ్మల్ని ఓట్లేసి పరిపాలించడానికి అవకాశం ఇచ్చారు, ఇటువంటి సందర్భంలో మాకు సంబంధించిన ప్రజాప్రతినిధులతో దోపిడీ చేస్తున్నారు, వీళ్ళు అడ్డుకట్ట వేయాలని చిత్తశుద్ధి మీలో ఉంటే ఖచ్చితంగా మీరు ఇచ్చిన జీవాలను రద్దు చేయండి, ఈ గొయ్యలు కప్పించండి, ఈ ప్రాంత ప్రజల ప్రాణాలు కాపాడండి, రేపు రాబోయే కాలనీ వాసుల్ని ప్రాణాలు కాపాడండి. మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం.
ఈ ప్రజాస్వామ్యం మీద మీరు చేసిన ప్రమాణాల మీద మీకు నమ్మకం ఉంటే ఒకసారి పరిశీలించండి, అధికారులు పంపించండి. ఇది పెద్ద స్కాము. ఇందులో ప్రభుత్వ పెద్దలు, జిల్లా అధికారి తాలూకు హస్తం కూడా ఉంది. అనేక సందర్భాల్లో జిల్లా కలెక్టర్ గారికి, రెవెన్యూ అధికారి వారికి, మీ ఏడీ మైనింగ్కి, ఎంఆర్ఓకి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు పార్టీలకు అతీతంగా వెళ్ళి విన్నపాలు ఇచ్చినా స్పందించలేదంటే ఇంత అన్యాయం జరుగుతుంటే మీరు గుడ్డి కళ్ళు మూసుకొని చూస్తున్నారా? ఇందులో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం పెద్దలతో పాటు, మేము చెప్పిన పెద్దలతో పాటు అధికారులు కూడా మామూలు అందుతున్నాయి. అందుకే ఇంత పెద్ద దోపిడీని రక్షిస్తున్నారు. ఇటువంటి పెద్ద దోపిడీని ప్రజలకు తెలియకుండా కాపాడాలని ప్రయత్నం చేస్తున్నారు. అందువల్ల మీడియా మిత్రులు మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకానికి, ప్రభుత్వానికి తెలియజేయడం, పంచదారుల కొండని పంచదారుల పుణ్యక్షేత్రాన్ని పంచదారుల పుణ్యక్షేత్రాన్ని పంచదారుల పుణ్యక్షేత్రాన్ని అక్రమ మైనింగ్ ని అక్రమ మైనింగ్ ని అక్రమ మైనింగ్